చేదు చేదు కాకరకాయ ఫ్రై చేసుకుంటూ ఒక దారుణమైన విషయం గురించి మాట్లాడుకుందాం రండి. మన ఇండియాకి సంబంధించిన ఒక వ్యక్తిని అమెరికా పోలీసులు అమెరికాలో షూట్ చేసి చంపేశారని మీలో ఎంతమందికి తెలుసు? పైగా ఇది జరిగింది కూడా ఇప్పుడు కాదు, సెప్టెంబర్ 3న. కానీ ఇప్పుడిప్పుడే ఈ విషయం వైరల్ అవుతూ వెలుగులోకి వస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్తాను వినండి. మన ఇండియన్ ముస్లిం ఒక అబ్బాయి అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళాడు. విత్ పార్ట్ టైం జాబ్స్తో అక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. అక్కడ పోలీసులు ఏం చెప్తున్నారంటే, మా ఎమర్జెన్సీ నెంబర్కి ఎవరో కాల్ చేశారు. మేము అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ వ్యక్తి చేతిలో కత్తి ఉంది. అతని పక్కనే ఇంకొక అతను కింద పడిపోయి ఉన్నాడు. కత్తి పడేయని ఎన్నిసార్లు చెప్తున్నా అతను కత్తి కింద పడేయలేదు. అందుకే మా గన్లో 4 bullets అతని బాడీలోకి దింపాము. అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకునే లోపే అతను చనిపోయాడు అని అక్కడ పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు అబ్బాయి పేరెంట్స్ ఏం చెప్తున్నారో చెప్తా వినండి. అతను వీళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసినప్పుడు ఇలా చెప్పేవాడంట. అక్కడ అతని బ్రౌన్ స్కిన్ ని చూసి అందరూ జడ్జ్ చేస్తున్నారంట. అక్కడ అమెరికన్స్ ఇతను ఇండియన్ అని చెప్పి దూరం పెట్టేవాళ్ళంట. ఇక్కడ నా రూమ్మేట్స్ తో కూడా చాలా టార్చర్ గా ఉంది అని కాల్ చేసినప్పుడల్లా చెప్తూ ఉండేవాడంట. అసలు అయినా వాళ్ళు ఎలా చంపేస్తారు? పైగా వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? ఆ ఎమర్జెన్సీ నెంబర్ కి కాల్ చేసింది ఈ కత్తి పట్టుకున్న అతనో లేక ఆ కింద పడిపోయిన అతనో వీళ్ళకి తెలియదంట. అసలు ఆ పోలీసులకి అన్ని కంట్రీస్ వాళ్ళకి మనం వెల్కమ్ చెప్పినట్టు అందరూ మనకు చెప్పరు.